అనే దానికంటే ప్రాముఖ్యమైంది. నువ్వు కష్టపడితే కాదు నువ్వు ఫలించేది, ఆయనతో అంటు కట్టబడి ఉంటే ఫలిస్తావు. దాన్ని నువ్వు మర్చిపోతే కుదరదు. ఎఫర్ట్ వితౌట్ ఇంటిమసీ ఈజ్ ఎంప్టీ. అది ఎంత గొప్ప ఎఫర్ట్ అయినా కానీ ఇంటిమసీ లేకపోతే శూన్యం. ఎంత కష్టపడే వ్యక్తి అయినా కావచ్చు, దేవునితో వ్యక్తిగతమైన సహవాసం లేకపోతే శూన్యం. ఒక 10 మందికి నుంచొని 10 మంది ముందు మనం చాలా చక్కగా పాటలు పాడొచ్చు, చాలా చక్కగా మనం వాక్యాలు చెప్పొచ్చు, చాలా చక్కగా పరలోకాన్ని కూడా తలపించేటట్టుగా మనం చేసే వాటిని అన్నింటినీ చేయొచ్చు. కానీ అంతరంగంలో వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా లేకపోతే, ఆయన యందు ఆనందించే వ్యక్తిగా లేకపోతే, ఆయన కంపెనీని ఇష్టపడే వ్యక్తిగా నువ్వు లేకపోతే, ఇట్ ఈస్ ఆల్ ఫర్ నథింగ్. దానివల్ల ఎటువంటి ఉపయోగం